ఒక తల్లి అంటన్నా ఇలా బాధపడిందంట. ముందు తన గర్భంలో పిండముగా పడ్డప్పుడు నేను కూడా మాతృత్వాన్ని పొందుకుంటున్నానని ఆనందపడిందంట. తన గర్భంలో కాళ్ళతో తంతున్నప్పుడు ఏమి నా బిడ్డ పెరిగి పెద్దవాడవుతున్నాడు అని సంతోషపడిందంట. తన గర్భాన్ని చీల్చుకొని భూలోకానికి వస్తున్నప్పుడు నా ప్రతిరూపం, నా చేతిలో నా కాళ్ళు నా ముక్కులు ఈ లోకానికి వస్తున్నాయని ఎంతగానో ఆరాటపడిందంట. ఈ లోకానికి వచ్చినాక చిన్న చిన్న బుడుబుడు బుడుబుడు నడకలతో ఇల్లంతా అల్లోకలం చేస్తుంటే ఆనందంతో ఇల్లంతా సక్కబెట్టుకున్నదంట. తన పాలు తన రక్తాన్ని పాలగా జొర్రుతున్నప్పుడు నా కొడుకు అందరికంటే బలవంతుడు అవుతున్నాడని తృప్తిని చెందిందంట. తన పెరిగి పెద్దవాడవుతుంటే ఎంతగానో ఆనందపడిందంట. తన ఒక దినమున చనిపోయినప్పుడు అందరూ ఏడుస్తూ కొడుకు ఏడవకుండా కన్నీళ్లు దాచుకుంటుంటే నేను లేకపోయినా నా కొడుకు బ్రతకగలడు అని ఆనందపడిందంట. తనకు తలకొరి పెడుతుంటే తన చెయ్యి ఎక్కడ కాలుతుందోనని ఆ శవం కంటతడి పెట్టిందంటండి. అది కన్నతల్లి ప్రేమ. అలాంటి తల్లిని ఈరోజు మార్కెట్లో ఆమె కరేపాకు అమ్ముకుంటుంది, ఆకుకూరలు అమ్ముకుంటుంది. తాగనేకి డబ్బులు ఇమ్మని తల్లిని ఒంటి మీద గుడ్డలు కూడా పక్కకు పోతుంటే కూడా చూడకుండా కాలుతో దంతున్నాడు ఆ కన్న తల్లిని. అయ్యా అన్నలు తమ్ముళ్ళు, దేనికైనా బానిస కాండి, మత్తు పానెంకు బానిస కాకండి. ఆ మత్తులో నీ శరీరం మునిగిపోయినప్పుడు తల్లిని పనబెట్టడానికి వెనకాడో, భార్యను పనబెట్టడానికి వెనకాడో, కన్న కూతుర్ని పనబెట్టడానికి వెనకాడో. అందుకోసము ఆకలాడేవనైనా నమ్మచ్చు, లంజరకం చేసేవని నమ్మచ్చు, దొంగతనం చేసేవని నమ్మచ్చు. ఆకలాడేవాడు ఒకసారి కొంప ముంచుతాడు, లంజరకం చేసేవాడు ఎప్పుడో ఒకరు పట్టుబడతాడు, దొంగతనం చేసేవాడు ఎప్పుడో ఒకరు జగులు పోక తప్పదు. ఈ తాగుడు పూతాడు దేనికి జంకడు, తల్లిని పెళ్ళాన్ని బిడ్డను పనిపెట్టడానికి తప్ప. ఆ పని కూడా చేస్తాడు వాడు. అందుకోసమే చెప్తున్నా తమ్ముళ్ళు, మీ శరీరం మత్తుకు బానిస కాకుండా తల్లులు కొడుకును కన్నా తల్లులకు చెప్తున్నా, నీ కొడుకు తాగుడు పూతాడు అని తెలిసి ఒక బిడ్డ గొంతు కొయ్యకు పెళ్ళే చేయకండి చెప్తున్నా నేను. ఎందుకంటే అది నువ్వు మాంతేనే నీకు పెళ్లి చేస్తానని చెప్పండి. మత్తు పానానికి బానిస అయితే తల్లి ఫస్ట్ పనబెట్టేది నిన్నే. ఏం చేసైనా వానికి ఒళ్ళు వణుకుడు వస్తుందన్నమాట దానికి బానిస అయిపోయినోడికి. అది వేస్తేనే చక్కగా మాట్లాడగలడు వాడు. ఆ శరీరం అట్ట బానిస అయిపోతుంది. నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, నేను తప్పు చెప్పితే నన్ను క్షమించండి. కన్న తల్లులు జాగ్రత్త. బాయ్స్ తమ్ముళ్ళు అన్నలు మీ శరీరాలు కూడా భద్రపరచుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. బాయ్ ఫ్రెండ్స్. కన్న తల్లులను ప్రేమించండి.